జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 1 గంట వరకు 32% పోలింగ్ మాత్రమే జరిగింది. ఇక మధ్యాహ్నం దాటిన పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలు ఓటు వేయడానికి ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాలు జనాలు లేకపోవడంతో ఇక బోసిపోతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అంటే అక్కడ పోలింగ్ లో కూడా ఎవరు కూడా పాల్గొనడానికి జనాలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు ప్రధానంగా కారణాలు ఏం కనబడుతున్నాయి? జూబ్లీహిల్స్ బయాలకి సంబంధించి ఏదైతే ఉందో అది మొత్తం ఓవరాల్ గా ఇప్పటి వరకు 1 o'clock వరకు ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 32% పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పర్సంటేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల అధికారి కొంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల అయితే వివాదాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి అయితే బాహాబాహికి దిగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే దీని ఓవరాల్ గా ట్రెండ్ చూసుకున్నట్లయితే కొంతమంది ఆఫీసులకు వెళ్ళి తర్వాత 4 తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. 4:35 తర్వాత కొంత పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. లేదు అంటే ఇదే ట్రెండ్ అయితే కొనసాగితే మాత్రం ఇది 45% కన్నా దాటే అవకాశం లేదు. ఎందుకంటే గతం పోల్చుకుంటే 2023 ఎలక్షన్ లో దాదాపుగా 48% వరకే పోలింగ్ నమోదయ్యింది. 2014లో మాత్రం 51% వరకు పోలింగ్ నమోదయ్యింది. ఇప్పుడు ఏ ట్రెండ్ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఫస్ట్ లో అంతా అభ్యర్థులు కూడా భావించారు, ఎన్నికల అధికారులు కూడా భావించారు. కొంత పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది అని కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. ఈ పర్సంటేజ్ అనేది కొంత పెరిగిన అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయి. ఇది ఏదన్నా కానీ 4:35 తర్వాత కొంత ఎంతవరకు పర్సంటేజ్ వెళ్తుందా ఏంటి అనే అంశం మాత్రం తెలిసే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేసులు పరంపర కొనసాగుతున్నట్లుగానే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో అది ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. మెయిల్స్ రూపంలో కావచ్చు, వాట్సాప్ రూపంలో కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేది పర్మిషన్ ఉంది, పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే లైన్ లో ఉంటారో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ఈసీ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నిన్న రాత్రి జరిగిన ఢిల్లీలోని ఎర్రకోట